వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం మేదరి కులం నుండి గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి సన్మాన కార్యక్రమం. కరీంనగర్లో కదం తొక్కిన కమ్యూనిస్టులు. సిపిఐ 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ, బహిరంగ సభ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీలో జోక్యాన్ని సహించబోమని హెచ్చరిక. కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపణ. తప్పు చేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టాలని డిమాండ్. పెరుగుతున్న ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం. ప్రభుత్వ మద్దతుతో ఆసక్తి చూపుతున్న రైతులు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్. కొండగట్టు అభివృద్ధిపై ఎమ్మెల్యే సత్యం సవాళ్లను స్వీకరిస్తున్నానని వెల్లడి. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వారు పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటే నరికేస్తామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాలలో పార్టీ కార్యకర్తలతో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదన్నారు. టికెట్లు పంచుకోవడం ఎవరి అయ్యా అవ్వసొత్తు కాదని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు కాంగ్రెస్ కార్యకర్తల హక్కని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 50 సీట్లు కైవసం చేసుకుంటామని, ఎవరైనా అడ్డం వస్తే నరికేస్తామంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే కాంగ్రెస్లో చేరడానికి నువ్వెబడివని పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం సహించమని తెలిపారు. శ్రీరామచంద్రుడు, రావణాసురుడు ఉదాహరణలతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు 10 తలలు ఉన్న రావణాసురుణ్ణి నరికాడని, నీకు ఒక్క తలే ఉందని, నరకడానికి ఎక్కువ సమయం పట్టదన్నారు. ప్రజాస్వామ్యం, కార్యకర్తల హక్కుల కోసం చివరి వరకు పోరాటం చేస్తానని తెలిపారు. మున్సిపాలిటీలో 50 స్థానాలు సాధించాలని, అడ్డం వచ్చిన వారిని రావణాసురుడిలా నరకాలని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకైనా పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు, సందులు దూచేటోళ్ళు మాత్రం ఏదైతుందో సహించేది. శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి 10 తలలు నరికిండు. రావణాసుడి 10 తలలు నరికిండు, 10 తలలు నరికిండు. నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. కొండగట్టు అభివృద్ధిపై ఎమ్మెల్యే సత్యం సవాళ్లను స్వీకరిస్తున్నానని వెల్లడించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరుకే సత్యమని, చెప్పేవన్నీ అసత్యాలేనని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొండగట్టుకు గత ప్రభుత్వం రూపాయి ఇచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న సత్యం చేసిన సవాళ్లను స్వీకరిస్తున్నానని తెలిపారు. కొండగట్టు వై జంక్షన్కు ఎప్పుడు వస్తావో చెప్పు, తాను వచ్చి గత ప్రభుత్వం కొండగట్టుకు ఏం చేసిందో అన్నీ చెబుతానని సవాల్ విసిరారు. కొండగట్టుకు గత ప్రభుత్వం 100 కోట్లు కేటాయించిందని శాసన మండలిలో మంత్రి కొండా సురేఖ స్పష్టం చేసిన విషయాన్ని మీడియా సమావేశంలో వినిపించారు. కొండగట్టు మాస్టర్ ప్లాన్ను గత ప్రభుత్వం రూపకల్పన చేసిందని అవాస్తవాలు చెప్పడం ఎమ్మెల్యే సత్యం మానుకొని అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కొండగట్టు అభివృద్ధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ ద్వారా నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. నేను కూడా సవాల్ చేస్తున్నా, సత్యం గారు మీరు అన్న మాట మీద కట్టుబడి ఉండండి. నిజంగా మీరు ఎమ్మెల్యే అయితే, రాజకీయ నాయకుడు అయితే, మీరు సత్యం, మీ పేరు సత్యం ఉంటే, మీరు నిజంగానే సత్యాలు మాట్లాడితే తప్పకుండా దీన్ని కట్టుబడి ఉండాలిగా. నేను వై జంక్షన్కి వస్తా, కొండగట్టు వై జంక్షన్కు నేను వస్తా. మీరు ఎప్పుడు వస్తాడో డేట్ చెప్తే నేను మా నాయకులతోటి, ఆ మండలము, ఆ ప్రాంతంలో నాయకులందరితోటి మేము వస్తాం. మీరన్న రాజకీయాలకు శాశ్వతంగా రాజీనామా, మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. అవన్నీ చూసిన తర్వాతనే మనం మాట్లాడుకుందాం. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు తెలంగాణ ప్రయోజనాల కోసం కాదని, కేవలం కమిషన్ల కోసమే నిర్మించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో DTF రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పలకల ఈశ్వర్రెడ్డి ఉద్యోగ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం హాజరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల విషయంలో అనేక తప్పులు జరిగి నిధులు దుర్వినియోగం అయ్యాయని తెలిపారు. తాము గతంలోనే చెప్పామని, తాము చెప్పిన విషయాలు ఇప్పుడు అసెంబ్లీలో బయటకి రావడం చాలా సంతోషమన్నారు. శ్రీశైలం దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకోవడంతో రెండో నష్టం జరిగిందని, ఒకవైపు కృష్ణా నిధిలో మన వాటాను ఆడుకునే అవకాశం కోల్పోయామని, 4-5 వేల కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు కల్వకుర్తి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పెండింగ్గా మిగిలిపోయాయని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల దగ్గర నిర్మించాల్సిన దాన్ని శ్రీశైలంకు మార్చడం వల్ల చాలా నష్టం జరిగిందన్నారు. ఇవాళ ఆ వాటా కోసం తలపడాల్సిన దుస్థితికి నెట్టబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత నష్టం జరిగిందో వివరాలు ప్రభుత్వం బయటపెట్టాలని, అలాగే మిషన్ భగీరథపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగితే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. విషయంలో కానీ నిర్మాణంలో కానీ జాగ్రత్తలు పాటించలేదు. తొందరపాటుతో పూర్తి చేసే ప్రయత్నం చేసి ఎంత తొందరగా పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అంత మేలు చేయాలనే ఆలోచన చేసి ఆ ఆలోచనల కారణంగా తెలంగాణ జలవనరులను ఉపయోగించుకునే అవకాశాన్ని కోల్పోయింది. చాలా కీలకమైనటువంటి నిధులు దుర్వినియోగమయ్యాయి. ఈ నిధులను మనం సద్వినియోగం చేసుకొని ఉంటే ఇవాళ విద్యాపరంగా కానీ ఇతర సామాజిక రంగాల్లో కానీ తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందేది. ఆ అభివృద్ధిని మనం ఇవాళ దానిపైన పెద్ద దెబ్బ పడ్డది. ఇప్పటికైనా జరగవలసింది ఏంటంటే చాలా కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే ఎంక్వైరీలు జరిగాయి. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ వచ్చింది, క్యాగ్ నివేదిక వచ్చింది, ఆఖరికి ఘోష్ కమిటీ నివేదిక కూడా వచ్చింది. ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేగంగా చర్యలు తీసుకోవాలి. అది CBI మీద మాత్రమే వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకొని తప్పు చేసినటువంటి వాళ్ళపైన శిక్షలు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటివే పునరావృతం. కాళేశ్వరం శ్రీశైలం దగ్గర మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకుపోవడంతో రెండో నష్టం జరిగింది. ఒకవైపు కృష్ణానదిలో మనం వాటాను వాడుకునే అవకాశాన్ని కోల్పోయినాం. చాలా 4-5 వేల కోట్లతో పూర్తి కావలసినటువంటి నెట్టెంపాడు కల్వకుర్తి శ్రీశైలం ఎడమగట్టు కాలువ కానీ ఇవన్నీ కూడా ఇవాళ పెండింగ్గా మిగిలిపోయినాయి. మిగిలిపోవటం వల్ల మనం కృష్ణాలో మన నీళ్లను మనం వాడుకోలేకపోయినాం. మన హక్కును నిలబెట్టుకోవడానికి ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే ఒక అధికారం దొరికేది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మనం డిజైను పూర్తిగా మార్చి జూరాల దగ్గర నిర్మించాల్సిన దాన్ని శ్రీశైలంకు షిఫ్ట్ చేయటం వల్ల చాలా అనర్థాలు జరిగాయి. తెలంగాణ కృష్ణానదిలో వాటాను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇవాళ ఆ వాటాల కోసం మళ్ళీ మనం తలపడవలసిన దుస్థితికి నెట్టబడ్డాం. నిధులు దుర్వినియోగం అయ్యాయి, ప్రయోజనాలు దక్కలేదు. ఇది జరిగినటువంటిది. దానివల్ల కలిగిన ఆర్థిక నష్టం ఇంకా చాలా మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షకు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించనున్న పరీక్ష కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో నూతన ప్రవేశానికి, అలాగే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీల భర్తీకి వచ్చే నెల ఫిబ్రవరి 22 నుండి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె హరీష్ రావును గుంటనక్క అని విమర్శలు గుప్పించారు. కీలకమైన మూసీ ప్రక్షాళన, నదీ జలాల అంశంపై సభలో చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం అక్కడ ఉండకుండా పారిపోవడం ప్రజలను వంచడమేనని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావును వ్యక్తిగతంగా ఒక్క మాట అన్నంత మాత్రాన సభను బహిష్కరిస్తారా అని కవిత ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఎన్ని తిట్లు తిట్టలేదు, అప్పుడు ఎందుకు బాయ్కాట్ చేయలేదు? ఇప్పుడు హరీష్ రావుకు ఒక పదవి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాగానే ఇలా ప్రవర్తిస్తారా అని ఆమె నిలదీశారు. ప్రతిపక్షం అంటే కేవలం ఒక పార్టీ కాదని, అది ప్రజల గొంతుకని, ఆ గొంతుకను సభలో వినిపించకుండా బయట నిరసనలు తెలపడం వల్ల ప్రయోజనం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఆందోళన, పార్టీలో హరీష్ రావు ఒక ప్రత్యేక బృందాన్ని తయారు చేస్తున్నారని, ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప పార్టీ ప్రయోజనాలు పట్టవని కవిత ఆరోపించారు. హరీష్ రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చినప్పుడే చెప్పానని, ఇకపై బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని, కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పకపోతే పార్టీ మనుగడ కష్టమవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు నిర్ణయాల వల్ల ప్రాజెక్టులకు నష్టం జరిగిందని, తన తండ్రిని బలిపశువును చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించడం పార్టీలోని అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. ఆయనను చూసి నేదో మాట అన్నాడు. అనగానే
నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకొని వెళ్ళిపోయింది. అరే ఒక్క మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో నిన్నంటే మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్షం అంటే ఏంది? ప్రజల గొంతుక. ప్రతిపక్షం అంటే ఏంది? అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం. ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ, ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని వదిలేసి మొత్తం సభ 5 రోజులు ఎట్లా మీరు బాయ్కాట్ చేసిపోతారు? ఏంది కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు బాయ్కాట్ చేసిపోతారా? కేసీఆర్ గారిని ఎన్ని తిట్లు తిట్టినా రేవంత్ రెడ్డి గారు? ఎప్పుడన్నా బాయ్కాట్ చేసిన హరీష్ రావు గారు? మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. ఏం చేసిరు నిన్న? పోని సిపిఐ 100 ఏళ్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో భారీ ర్యాలీతో బహిరంగ సభ నిర్వహించారు. సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఉత్సవాల సందర్భంగా కరీంనగర్లో సర్కస్ గ్రౌండ్ నుంచి రెవెన్యూ గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్ డ్రెస్ కోడ్తో ఎర్ర జెండాలతో కవాతు నిర్వహించారు. ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర నేతలు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. భారతదేశ గడ్డపై 100 ఏళ్లు పూర్తి చేసుకుని నిర్విరామంగా అనునిత్యం కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళా అభ్యున్నతి కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం, మానవ హక్కుల కోసం, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం ప్రజల మధ్య ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ సిపిఐ అని పేర్కొన్నారు. దేశంలో కమ్యూనిస్టులే ప్రజా రక్షకులుగా పనిచేస్తున్నారని, అలాంటి పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం శుభ పరిణామమన్నారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ వాటిని మరింత బలోపేతం చేయాలని మహాసభలో నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర మేదరి కులం నుండి గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కావేరీ గార్డెన్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది వార్డు మెంబర్లుగా మరియు 10 సర్పంచ్లుగా గెలుపొందారు. వీరందరికీ శాల్వా కప్పి మెమంటోలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం అధ్యక్షులు జర్రియ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కోశాధికారి ఉమా మరియు జగిత్యాల జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు ఇందూరి గంగాధర్, కోరుట్ల మేదరి సంఘం అధ్యక్షులు చిలివేరి విజయ్ కుమార్, మెలుమూరి రాజమురళి, మామిడిపల్లి శ్రీనివాస్, చిలివేరి లక్ష్మీరాజ్యం, 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు మహేంద్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా మేదరి కులాన్ని ఎస్సీ, ఎస్టీలో కలపాలని మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించారు. కానీ జరగలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మేదరి కులాన్ని ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. ఆవేదన పడ్డారో, ఎంత టెన్షన్ పడ్డారో మరి మాకు తెలుసు. అన్ని రకాలుగా ఉండి ఈరోజు గెలిచిన సర్పంచులకు, గెలిచిన వార్డు సభ్యులకే కాదు, సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా సరే పోటీ చేస్తున్న ముందుకు వచ్చిన వారిని కూడా అభినందించే కార్యక్రమం ఈరోజు జరగబోతున్నాం. ఎందుకంటే రాజకీయం అంటే రకరకాల ఎత్తుగడలు. అప్పటిదాకా మన ఇంటనే ఉంటాడు, లాస్ట్ మినిట్లో తెల్లాసరికే మారిపోతున్నాడు. ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా ఆ అనుభవాలు మీకు తెలిసి ఉంటాయి. గెలిచిన వాళ్ళందరూ కూడా అవి పసిగట్టి ఆ జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి గెలవగలిగారు. అయితే ఈరోజు ఈ వేదిక నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన కులాన్ని. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆర్టీసీ బస్టాండ్ నుండి బయటకు వస్తున్న బస్సులో నుండి జారి కింద పడి మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గోదావరి కనికి చెందిన బండారి స్వరూప తన బంధువులతో కలిసి జమ్మికుంట మండలం సైదాపూర్ గ్రామంలో బంధువుల శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో తీవ్రమైన గాయాల పాలైన స్వరూపను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని గానుగాపురం దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో మేడిపల్లి మూల మలుపు వద్దకు రాగానే మెట్పల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న మెట్పల్లి డిపోకు చెందిన బస్సుకు ఎదురుగా వస్తున్న యాత్రికుల టవేరా వాహనం బలంగా ఢీకొంది. టవేరా వాహనంలో 12 మంది ఉన్నారు. వీరిలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 5గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే నిజామాబాద్, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు. టవేరా వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులది కోరుట్ల పట్టణానికి చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు మేడిపల్లి ఇట్లా క్రాస్ అయ్యి అతను ఇట్లా అడ్డం వస్తుండే, ఎవరు కార్ అతను ఇట్లా రాంగ్ రూట్లో వస్తుండే. అప్పటికి డ్రైవర్ అంకుల్ ఇట్లా వాన్ చేస్తుండ్రు, ఇట్లా వస్తుంది ఏంటి, ఇట్లా వస్తుంది ఏంటి, ఇట్లా వస్తుంది ఏంటి అనుకుంటా వాన్ చేస్తారు ఆల్రెడీ. అప్పుడే అందరు కాన్షియస్ లేదు, ఏదో అవుతుంది అనుకుంటే చూస్తారు. కానీ అప్పటికి అందరూ అన్ని ఆధార్ కార్డు అవి సర్దుకుంటారు, టైం కండక్టర్ అంకుల్ వస్తుంది. సడన్ ఇట్లా పడేసరికి ఇంకా డ్రైవర్ అంకుల్ సడన్ బ్రేక్ వేస్తుంటే మేము ఎగిరి పడేటోళ్ళం. మేము అంకుల్ ఇట్లా బ్రేక్ వేయకుండా అక్కడ ఒక లొంగ ఉంటే దాంట్లోకి మెల్లిగా దింపారు. కాబట్టి కొంచెం దెబ్బలు తాకినాయి ఇట్లా అందరికీ. మీరు ఎట్లా నుంచి ఎట్లా వెళ్తున్నారు? మెట్పల్లి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం. మా
మా అత్తయ్యకి రేపు టెట్ ఎగ్జామ్ ఉంది, దానికోసమని వెళ్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రభుత్వ మద్దతుతో పంట వేసేందుకు రైతాంగం ఆసక్తి చూపుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర పంటల సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మొక్కల సక్రమ నిర్వహణతో 30 ఏళ్ల పాటు ఆదాయం పొందే అవకాశం ఉంది. భూములున్న రైతులు ఎకరం నుంచి ఎన్ని ఎకరాల్లో అయినా సాగు చేసే వారికి సబ్సిడీ అందుతుంది. ఎస్సీ ఎస్టీ రైతులకు డ్రిప్ పరికరాలు 100% సబ్సిడీ, చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీ, ఓసీలకు చెందిన రైతులకు 80% సబ్సిడీ అందజేయనున్నారు. ఎకరం విస్తీర్ణంలో 50 మొక్కలు నాటుతారు. జిల్లాలోనే ఆయిల్ పామ్ నర్సరీ అందుబాటులో ఉంది. ఒక్కో మొక్క విలువ మార్కెట్లో 213 రూపాయలుగా ఉండగా రైతులందరికీ 90% సబ్సిడీ చేస్తూ కేవలం 20 రూపాయలకే అందజేస్తారు. మొక్కలు, డ్రిప్, ఇతర సహాయం అన్ని కలిపి ఎకరానికి ప్రభుత్వం 52,000 వరకు సబ్సిడీ 4 ఏళ్ల పాటు అందజేస్తుంది. డ్రిప్ సబ్సిడీ 12.5 ఎకరాలకు వర్తిస్తుంది. ఆయిల్ పామ్ సాగు మొదలు పెట్టిన 4 సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది. 4 నుంచి 6వ సంవత్సరం వరకు 5 నుంచి 7 టన్నుల దిగుబడి వస్తుంది. 7వ సంవత్సరం నుంచి 10 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుంది. అలాగే దాదాపు 35 ఏళ్ల పాటు ఆదాయం పొందే మార్గం ఉంది. 4వ ఏడాది నుంచి పంట దిగుబడి మొదలై ప్రతి నెల పంట దిగుబడి ఆదాయం నిరంతరం వస్తుంది. అలాగే మొదటి 4 ఏళ్ల పాటు అంతర పంటగా కూరగాయలు, పసుపు, పూల మొక్కలు, ఆయిల్ పామ్, 5వ సంవత్సరం నుంచి కంది, కోకోవా, ఇతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి విపత్తులు, వన్యప్రాణుల ఇబ్బందులు లేకపోవడం రైతులకు కలిసి వస్తుందని ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులు అంటున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకుని యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి పొంది ఆర్థికంగా లాభం పొందాలని సూచిస్తున్నారు. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకుంట మండలం ఒగులపురం గ్రామ నివాసిని. నేను 4 ఎకరాలు పెట్టి 200 మొక్కలు పెట్టిన. వరి పంట కంటే చాలా ఉన్నతమైనటువంటి పంట. వరి పంటలో ఉన్నటువంటి నష్టాలు దీంట్లో ఉండవు. ఈ గాలివానలకు, తుఫానులు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. ఇవి చాలా ఒక నెలకు ఒక ఉద్యోగంలాగా వచ్చేటువంటి పంట. అది 3 నెలలకు ఒకసారి వచ్చినా ఏ గాలి వానలకో ఎప్పుడు పోయే పంట. ఇది ఏ గాలి వానల ప్రాబ్లమ్స్ ఉండవు, కోతు కొండెంగల ప్రాబ్లం ఉండదు. నాది గుట్టల మధ్య ఉన్నటువంటి భూమి. ఇది ఆలోచించి ఇది పెట్టిన చాలా బాగుంది. నెలకు ఒక ఉద్యోగస్తునికి ఎట్లుంటుందో అట్లా ఒక టన్ను వచ్చినా 20,000 వరకు తప్పకుండా వస్తాయి. మంచి ఆదాయము. ఒక ఉద్యోగంలాగా చేసుకుంటే మంచి భవిష్యత్తు భారతదేశానికి కూడా. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తిమ్మాపూర్లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తిమ్మాపూర్లో వైద్య శిబిరాన్ని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి పురుషోత్తం ప్రారంభించగా 200 మంది డ్రైవర్లకు సిపిఆర్ శిక్షణతో పాటు ఉచిత కంటి పరీక్షలు, జనరల్ చెకప్ నిర్వహించారు. సమాజంలో డ్రైవర్లతో పాటు అనేక మంది అకస్మాత్తుగా గుండె ఆగిపోయి మరణిస్తున్న నేపథ్యంలో సిపిఆర్ ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని, ఆ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను తిమ్మాపూర్ పిహెచ్సి డాక్టర్ ప్రణవ్ వివరించారు. ఆరోగ్యవంతమైన ఇలాంటి దృష్టిలోపం లేని డ్రైవర్లతోనే భద్రతతో కూడిన రహదారి ప్రయాణం సాధ్యమవుతుందని డిటిసి చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు, డాక్టర్ ఉపేందర్, ఆప్థాల్మిక్ ఆఫీసర్ సురేష్లతో పాటు డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐలు రవికుమార్, నాగలక్ష్మి, కవిత, ఏఎంవీఐలు శ్రవంతి, హరిత, సురేష్లు పాల్గొన్నారు. కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున గరుడ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు యతిరాజం నర్సయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి కోరుట్ల పట్టణ పుర వీధుల గుండా స్వామివారి గరుడ సేవ వేయించేయంగా మహిళలు, భక్తులు స్వామివారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు యతిరాజం నర్సయ్య మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగానే కోరుట్ల పట్టణంలో ప్రతి నెల పౌర్ణమి రోజున గరుడ సేవ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, దీనికి పట్టణ ప్రజలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహాచారి పంతులు మాట్లాడుతూ తిరుపతి దేవస్థానంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో జరిగే ఈ కార్యక్రమాన్ని కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నామని, ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ఏడుకొండల స్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యతిరాజం నర్సయ్య, ధర్మకర్తలు కటుకం దివాకర్, నేతే శ్రీనివాస్, కోట గంగాధర్, గౌడికే రాములు, చిలువేరి విజయ్, చిట్యాల పద్మ, ఆలయ ఈవో ఎం విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ పేడిపల్లి నర్సయ్య, ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే తీస్తారో వాళ్ళ యొక్క సంకల్పము 100కి 100% నెరవేరుతుంది. ఇవాళ నా మిత్రుడే గరుడ వాహన కైంకర్యం చేశాడు. వాడు ఒక సంకల్పం అనుకున్నాడు, కొడుకు ఉద్యోగం రావాలని. ఉద్యోగం వచ్చేసింది. వెంటనే
గరుడ వాహనం 5 రోజులనే వచ్చేసింది. అది మన వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం. స్వామి స్వయంభూగా వెలిసినటువంటి వాడు, ఎవరిలో యంత్రం తీసుకువచ్చి పెట్టినది కాదు. ఈ స్వామి స్వయంగా వచ్చి కూర్చున్నటువంటి వాడు మన కోరుట్ల వెంకటేశ్వర స్వామి. అదేవిధంగా 14 సంవత్సరాల కిందట గోదా అమ్మవారి మూల విగ్రహము నాకే ఈ గుడి ప్రాంగణంలో కన్స్ట్రక్షన్ కొరకు దవ్వినప్పుడు శుక్రవారము మాఘ పౌర్ణమి నాడు ఉదయం 7:30 అమ్మవారు నా చేతులనే వచ్చింది. నాకే ఇక్కడ దొరికింది అమ్మవారు. ఆ అమ్మవారిదే ధనుర్మాసం. కరీంనగర్ జిల్లా లక్ష్మాజిపల్లి ఆదర్శ గ్రామంగా తొలి అడుగు వేసింది. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధంపై గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతగుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచేందుకు ముందడుగు వేసింది. 1300 మంది జనాభా గల ఈ గ్రామం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 4 మహిళలు సర్పంచ్ పదవికి పోటీ పడ్డారు. అభ్యర్థులకు మద్యం ఖర్చే తడిసి మోపడైంది. అభ్యర్థులకు అది భారం కాగా తాగిన వాళ్ళు అనారోగ్యం పాలయ్యారు. అది గమనించిన గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు, అసలు మద్య నిషేధం విధిస్తే బాగుంటుందని భావించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన 4 అభ్యర్థులు తనకు సర్పంచ్గా అవకాశం కల్పిస్తే 15 రోజుల్లో గ్రామంలోని బెల్ట్ షాపులు లేకుండా మద్యం విక్రయాలను నిషేధిస్తామని బాండ్ పేపర్ రాసిచ్చారు. అభ్యర్థులు 4 ప్రమాణపూర్వకంగా బాండ్ పేపర్ రాసిచ్చినప్పటికీ ముష్కె రేణుక సర్పంచ్గా గెలుపొందారు. ఆమె అధ్యక్షతన జరిగిన తొలి గ్రామ సభలో ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఈ నెల 10 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మితే 10,000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. మద్యం అమ్మినా సేవించినా వారి సమాచారం ఇచ్చిన వారికి 2,000 రూపాయలు ప్రోత్సాహకంగా ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచాలని తీర్మానించారు. మార్పు కోసం గ్రామస్తులందరి సహకారంతో మంచి నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ తెలిపారు. గ్రామంలోని మహిళలు, కుల సంఘాలు ఐక్యంగా తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. యువత మద్యానికి బానిసై చెడు అలవాట్లతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని భావించి సంపూర్ణ మద్య నిషేధం విధించినట్లు గ్రామస్తులు తెలిపారు. నిర్ణయాలు, తీర్మానాలు ఎన్నికల హామీగా మారకుండా ఆచరణలో పెడితే అద్భుత ఫలితాలు వస్తాయంటున్నారు గ్రామస్తులు. పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్తో గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ పకడ్బందీగా ఆచరణలో పెడితే మరెన్నో గ్రామాలకు స్ఫూర్తిగా లక్ష్మోజీపల్లి నిలిచే అవకాశం ఉంది. బంద్ చేయాలని చెప్పి నాకు ఓట్లేసి గెలిపించిళ్ళు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు. సర్పంచ్గా పోటీ చేసిన 4 అభ్యర్థులతో పాటు మొత్తం గ్రామంలో ఓట్లు 1109 ఓట్లు, మొత్తం పోలేని 1154 ఓట్లకు నాకు ఓట్లు 496 ఓట్లు పడ్డాయి. 167 ఓట్లతోటి మెజార్టీతో గెలుపొందాను. అందరూ ప్రజలు నాకు ఓటేసి నమ్మకంగా గెలిపించిన అందరికీ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గెలిచినాక తర్వాత 15 రోజులకే మద్యపానం బంద్ చేయాలని మాకు వాళ్ళు ప్రజలందరూ చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఆ ఊర్లే అభివృద్ధి కోసమని చేస్తానని ముందుకు వచ్చాను. మేము గెలిచిన తర్వాత నిన్న గ్రామ సభ మీటింగ్ పెట్టుకున్నాము. గ్రామ ప్రజలందరూ, మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువకులు అందరూ సహకారంతో, అందరి సంతకాలు పెట్టి అందరి సహకారంతో మద్యపాన నిషేధం బంద్ చేయాలని తీర్మానం రాయించుకున్నారు. ఈ గ్రామ పాలక వర్గం, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ అందరూ సహకరించి సంతకాలు పెట్టింది. అమ్మిన వారికి 10,000 జరిమానా వేస్తామని. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి 5 రోజుల పాటు చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు తీవ్ర చలిగాలులు వీస్తాయని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపారు. డే టైం టెంపరేచర్లు 25 నుండి 26 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంటున్నారు. కాగా కొన్ని రోజులుగా ఉదయం పొగమంచు ఉంటున్నా చలి తీవ్రత తగ్గిన సంగతి తెలిసిందే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర మేదరి కులం నుండి గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి సన్మాన కార్యక్రమం. కరీంనగర్లో కదం తొక్కిన కమ్యూనిస్టులు. సిపిఐ 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ, బహిరంగ సభ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీలో జోక్యాన్ని సహించబోమని హెచ్చరిక.
హయాంలో కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపణ. తప్పు చేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టాలని డిమాండ్. పెరుగుతున్న ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం, ప్రభుత్వ మద్దతుతో ఆసక్తి చూపుతున్న రైతులు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్. కొండగట్టు అభివృద్ధిపై ఎమ్మెల్యే సత్యం సవాళ్లను స్వీకరిస్తున్నానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.